విశాఖ భీమిలి నియోజకవర్గ పరిధి 5వ వార్డు 35వ సచివాలయం సిబ్బందిపై వైసీపీ నాయకులు అరాచకం. వరతగిస్తున్న వైఎస్ఆర్సీపీ ఆగడాలు. బోరవానిపాలెం సచివాలయం సెక్రటరీపై బెదిరింపులు. భద్రపడ జీవీఎంసీ 5వ వార్డు పరిధి బోరవానిపాలెం 35వ సచివాలయ సెక్రటరీ అడ్మిన్ శివప్రసాద్పై వైఎస్ఆర్సీపీ నాయకుడు దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడి వెంబడించి నీ అంతు చూస్తానంటూ బెదిరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సోమవారం పెన్షన్ల పంపిణీ సందర్భంగా జీవీఎంసీ అధికారులు ఆదేశాలతో స్థానిక టీడీపీ నేతలతో పెన్షన్దారుల దగ్గరకు వెళ్లడంతో నాపై బోర సూరిరెడ్డి అనే వైసీపీ నేత కొట్టడానికి వచ్చి వెంబడిస్తూ దుర్భాషలాడాడని, నన్ను అలాగే నా కుటుంబాన్ని కూడా అసభ్య పదజాలాలతో దూషించాలని సచివాలయ సెక్రటరీ మీడియాకి వివరించారు. ఈ సంఘటనపై పీఎం పాలెం పోలీసులకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నట్లు తెలిపారు. చింత సచ్చినా పులుపు చావడం లేదు అన్నట్టుగా తయారైంది వైఎస్ఆర్సీపీ చోటా నాయకుల పరిస్థితి అని స్థానికులు వాపోతున్నారు. సుప్రసాద్ అండి, నేను ఇక్కడ బోరాన్పాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో మాకు వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం మేము ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం లోకల్ లీడర్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి మా లోకల్ లీడర్ రమాదేవి మేడం గారు ఇంటికి వెళ్ళామండి. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఆడికి ఇన్వైట్ చేస్తున్నాం. రోడ్డు మీద ఇచ్చినప్పుడు ఇక్కడ లోకల్ వైసీపీ లీడర్ ఒక ఆయన వచ్చి నన్ను బెదిరించారండి. అంటే ఫస్ట్ ఆయన వచ్చి రాగానే ఏం చెప్పారంటే, డబ్బులు వాళ్ళకి అమ్మడిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మా దృష్టితో తిట్టారండి. సో తిట్టినప్పుడు నేను కూల్గా చెప్పాను, ఆయనకి అలా మాట్లాడితేనే పెద్దలు మీరు అనేసి. సో అనేసి నేను ఇంకా మేడం గారితో మాట్లాడుతున్నాను, ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేద్దాం అనేసి. మళ్ళీ వచ్చి సేమ్ మాధవ్ చదవా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి అని చెప్పి తిడితే నేను కూల్గా చెప్పాను, సార్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు పెద్దవాళ్ళతో మా హైర్ ఆఫీసర్స్తో మాట్లాడుకోండి, నాకైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వీళ్ళకి ఇన్వైట్ చేస్తాను అంతే, నాకు పార్టీతో సంబంధం, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అని చెప్పాను. అని చెప్పేసి వెళ్ళిపోతున్నా వెనకాల ఫాలో అయ్యి చాలా దుర్భాషలాడాను. ఇంట్లో వాళ్ళని కూడా తిట్టడం జరిగింది మదర్ చేత అని చెప్పి. ఇప్పుడు ఆయన ఏమనంటే నన్ను అడగలేదు, ప్రాబ్లం ఉంటే పై ఆఫీసులతో మాట్లాడుకోవాలి, అంతేగాని నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టడం నాకైతే చాలా బాధగా ఉండేది. సో అది విషయం నేను ఆయన క్లియర్గా చెప్పాను, పైకి గవర్నమెంట్ మా ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని కూడా చెప్పాను. అయినా సరే వినుకుంటే నాకు చాలా దుర్భాషలాడారండి. సో దానికోసం హైర్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను. సూర్యరెడ్డి అండి, ఇక్కడ లోకల్ లీడర్ అండి ఆయన. అవునండి, ఆయన ఇక్కడ బోరాన్పాలెం వాస్తవ్యండి, ఇక్కడ ఇప్పుడు రెసిడెన్స్ పక్కనే సార్. డబ్బులు కంప్లైంట్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను సార్. ఆయన పేరు సూర్యరెడ్డి సార్. అంటే ఇంతకుముందు వైసీపీ ఉండేవారు, ఇప్పుడు నేను లోకల్ లీడర్స్ని ఇన్వైట్ చేయడానికి టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళానని చెప్పేసి ఇంతకుముందు మా పార్టీలో ఉండేవారు ఇప్పుడు డబ్బులు తీసుకొని అమ్మడిపోయామని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశారు సార్. సో నేను క్లియర్గా చెప్పాను, నా డ్యూటీ నేను చేస్తాను, నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్పి లోకల్ లీడర్స్కి ఇన్వైట్ చేయమని చెప్పి అని క్లియర్గా చెప్పాను సార్. అయినా సరే వినకుండా నన్ను నా ఇంట్లో వాళ్ళని కూడా తిట్టడం జరిగింది సార్. ముందు వరకు వచ్చారు కానీ కొట్టలేదు సార్, కానీ బూతులు మాత్రం కంప్లీట్గా తిడుతున్నారు సార్. ఇంట్లో వాళ్ళు నన్ను కూడా తిడుతున్నారు సార్, చాలా దౌర్భాగ్యం తిట్టారు. అందుకని నేను పెద్దగా వెళ్దాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ నేను ఆఫీస్కి సింగిల్గా వస్తుంటే వెనకాల వెంబడించారు సార్, వెనకాల సింగిల్గా వస్తున్నాయి ఆఫీస్కి. అప్పుడు ఎందుకంటే 5 o'clock అవుతుంది, ఆఫీస్కి వస్తుంటే రోడ్డు మీద వెంబడించారు. సో లోకల్ వాళ్ళు కొంతమంది అతను ఆపేసి వెనక్కి తీసుకెళ్ళిపోయారు సార్. సో అందుకే తర్వాత ఏమేమి చేయొచ్చు కదా అని చెప్పేసి ముందుగా నేను జాగ్రత్త తీసుకుందా అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సచివాలయం నెంబర్ 1086035 సార్, బోరాన్పాలెం. లేదు సార్, ప్రజెంట్ అయితే నన్ను ఇండివిజువల్గా తిట్టారు, డబ్బులు కమ్మడిపోయి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశారు సార్. స్టాఫ్ నన్ను తిట్టలో ప్రస్తుతం నా వరకు వచ్చింది సార్. అది గ్రామీణ స్థాయిలో ఆనిముత్యాలను వెలికి తీసేందుకు ఏసీఏ ఒక వేదిక. వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ సువర్ణావకాశం. రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైజాగ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్. గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆనిముత్యాలు ఉన్నారని, అలాంటి వారిని వెలికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 3వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ ఒక సువర్ణ అవకాశమన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా ఆంధ్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమని అన్నారు. ప్రతిభ కలిగి గుర్తింపు లేని గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం రైజింగ్ స్టార్స్ పేరుతో
ఒక చక్కటి వేదిక కల్పించి ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని దాదాపు 3,000 మంది ఆటగాళ్లకు ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన 21 మందికి ఏపీఎల్లో స్థానం కల్పించామన్నారు. వీరిలో 7గురిని ఫ్రాంచైజర్లు వేలంపాట్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్ శరత్ చందర్ రెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, మాజీ ఎంపీ, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం ఎంపీ ఎం భరత్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జీవీఎంసీ మేయర్ జి హరి వెంకట కుమారి, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మా కొంత క్రీడా హైట్లో కిందకి కింద ఉంటాం కొంచెం హైట్లో ఉండాలి. వ్యూవర్షిప్ బాగానే వచ్చింది, 70 లక్షల మంది చూస్తారు. అయితే ఈసారి దీనికి లక్ష్యం ఏంటంటే 2 కోట్ల మంది చూడాలి. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగులు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగుల్లో బాగా ఆడిన ప్లేయర్లు గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఐపీఎల్. మీరు చూస్తే గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిన ప్లేయర్లు చాలామంది సీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే T20 టోర్నమెంట్కి పిక్ అవడం మనందరం చూసాం. అట్లాగే వాళ్ళ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ రేపు ఐపీఎల్ టీంలో వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటారు. Royal Seaber Kings taking the Coastal Riders. With all fairness, here in Vizag for this match number 1. A lovely settings as well. This is what we are playing for. To my left, of course, got Sheikh Rashid, who's the captain of the Coastal Riders. Mr. Abid Patil of the Marriott Field. To my right, of course, Gundar Reddy is the captain of the Royal Seaber Kings. And the toss test will be Mr. Ramprasad Reddy, Mr. Shanachandra Reddy, and Mr. Vishnu Kumar Raju. Welcome all of you. Please kindly pass the point. Please go ahead, Dignath. Here's the call, and it's a tail. We won the toss. Reason for that? Defending champions, a lot of pressure on you. So this is concerned. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ నేతలు ఊదరగొట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇవాళ వాలంటీర్లు లేరు, పెన్షన్లు ఆగాయా? రెట్టింపైన పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు. గతంలో 4-5 రోజులు ఇచ్చేవారు. ఇవాళ రాత్రి, రేపు ఉదయంలోగా 100% పెన్షన్లు ఇస్తాం. వాలంటీర్లకి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తామని పీఠాపురం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ సంస్థను పెట్టారు, డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని. మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా, లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదంటాం, దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. నువ్వు చప్పలు కూడా నచ్చింది నాకు. నువ్వే చప్పలు, మోదీ గారి చప్పలు కొట్టాలి మనం ఆయన చేసిన కృషికి. నువ్వు అర్థం చేసుకున్నావు. ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ, అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో. అంటే మనకి జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక
మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద, పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురంలో దాదాపు 1000 మంది పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. అలా కాకుండా ఈరోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోద్ది. మ్యాక్సిమం రేపు మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున్న 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది. దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది ఇక్కడ. అదే మీరు ఊహించుకోండి, ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు. ప్రైవేట్ ఉద్యోగి మిమ్మల్ని అడగలడు, ప్రభుత్వ ఉద్యోగి సెక్రటరీ ఉద్యోగి మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేసేది ఇట్ విల్ బికమ్ అన్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. పలానా ఉద్యోగి వచ్చి అడిగాడని అక్కడున్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా, ఎందుకంటే మీ కష్టం అది. మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నెముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితులు ఏదంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందించారు. ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కానీ ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటో గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈరోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లను రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు. తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను. కేబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్లీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ ఈ రోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్,
టీటీడీలో స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈ రోజు దగ్గర దగ్గర 1200-1300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజున కానీ ఒక మంచి అకేషన్లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా చారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రోగ్రాంలో మా మనోడు దేవాంశ్ ఒక రోజు 35 లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఒక చరిత్ర, ఒక జ్ఞాపకం. భీమిలి నియోజకవర్గం మధురవాడ 5, 7 వార్డుల్లో గడప గడపకు వెళ్లి భీమిలి ఎమ్మెల్యే గంటా స్వయంగా తన చేతులతో పెన్షన్లని లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విధంగా అలానే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 28 కేటగిరీల్లో ఈ పింఛన్లు పంపిణీ చేశాం. పెనుమాక గ్రామంలో సీఎం చంద్రబాబు, లోకేష్, పిఠాపురంలో పవన్ ఈ పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక మొదటిగా డిఎస్సిపై సంతకం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతని ఉద్యోగ అవకాశాల పేరిట మోసం చేశారు. రాజశేఖర రెడ్డి 70 నుంచి 200 రూపాయలు పెంచితే చాలా గొప్పగా చెప్పుకున్నారు. గత ముఖ్యమంత్రి 3000 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఇది ప్రజాప్రభుత్వం. మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరూ మర్చిపోలేరు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. జనసేన నుంచి 21 స్థానాల్లో పోటీ చేసుకుంటే ఈ తీర్పును చూసి జగన్ రెడ్డి నేను హిమాలయాలకి వెళ్ళిపోతా అని ఆయన స్వయంగా అనడం మనం చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అధికారులు ఈ కార్యక్రమాన్ని తూతు మంత్రంగా కాకుండా ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి. అర్హత ఉన్న కొత్త పెన్షన్లు పెట్టుకున్నట్లయితే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో తెల్లారి ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 65.31 లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు, దాదాపు 4,408 కోట్ల రూపాయలు. మొన్న ఏదైతే ఎలక్షన్ సమయంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే గతంలో 3,000 చేస్తారో దాన్ని 4,000 చేస్తామని చెప్పటం, అంతేకాకుండా ప్రత్యేకంగా ఏప్రిల్ నెల నుంచే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 3,000, మొత్తం కొత్తగా ఇచ్చే 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు గ్రామాల్లో అద్భుతమైన స్పందన మనకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ కార్యక్రమం చెప్పినప్పుడు రేపు మీరు తొలి 1వ పెన్షన్ ఇచ్చేటప్పుడు 7,000 మీరు అందుకుంటారంటే ఆ రోజు ఆ పింఛన్దారులో కనిపించిన ఆనందం మనం చూసాం. మరి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం చెప్పినట్టుగా ఈరోజు 1వ తారీఖు మీకు తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు జీతాలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో గత వైఎస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోతే ఏదైతే ఇచ్చిన మాట తప్పకూడదు. ముఖ్యంగా 65 పైగా లక్షల మంది ఈ ప్రయోజనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు వమ్ము చేయకూడదు. ఎలా చేసినా సరే ఖచ్చితంగా ఈ పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు చెప్పినట్టుగా చేయాలి అని చెప్పని 819 కోట్లు ఎక్స్ట్రా ఈ పెంపు వల్ల ప్రతి నెల కూడా ప్రభుత్వానికి భారం అవుతా ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని భారం అనుకోవట్ల. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు ఇట్లా ఇతర దాదాపు 28 కేటగిరీస్ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఎంత ఇబ్బంది అయినా సరే దీన్ని చేయాలని ఒక కృతనిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఉదయాన్నే 6 గంటలకి ఈరోజు మంగళగిరిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెనుమాక గ్రామంలో లోకేష్ గారి కాన్స్టిట్యూన్సీ మంగళగిరి, ఆ కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన స్టార్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్ సమయంలో చెప్పారో చెప్పిన హామీల్లో అమల్లో భాగంగా ఈ మొట్టమొదటి హామీ ఇది. దీన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన తర్వాత మొత్తం 5 ఫైల్స్ మీద ఆయన సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి ఫైలు చెప్పినట్టుగా మెగా విశాఖ సిపిగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చి
నాకు చాలా గర్వంగా ఉంది. వైజాగ్లో పనిచేయడానికి చాలా గర్వంగా ఉంది అని అన్నారు. విశాఖ సిపిగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ బ్రతా బాగ్చి. నాకు చాలా గర్వంగా ఉంది వైజాగ్లో పనిచేయడానికి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు నాకు ఇక్కడ పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. వైజాగ్కి నా అనుబంధం ఉంది. నా పెళ్ళి అయ్యాక హనీమూన్ ఎక్కడ చేసుకోవాలని మాటలు వచ్చాయి. అందరూ స్విట్జర్లాండ్ అన్నారు, కానీ డబ్బులు లేవు. అప్పుడు విశాఖని ఎంచుకున్నాను. హిల్ స్టేషన్, సముద్రం రెండూ ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్తానని నా భార్యకి మాట ఇచ్చాను. మనం ప్రజాసేవ చేస్తున్నాం. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మర్యాద ఇవ్వాలి. పబ్లిక్తో ఎవరు మిస్బిహేవ్ చేయకూడదు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుంది. ఆపరేషన్ పరివర్తన చాలా బాగా సక్సెస్ అయింది. పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంది, వాటిని అరికడతాం. వైజాగ్ అంటే నాకు చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు, 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతి పనులు, అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. అండ్ ఫైనల్గా నేను పబ్లిక్ ఈ సర్వీస్ చేస్తున్నా. మన పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో. సో వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు పగలు రాత్రి 24/7, కాబట్టి వాళ్లకు మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. అది కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు త్రూ ప్రెస్ ఒక నంబర్ నేను రిలీజ్ చేస్తున్నా. 7995095799. ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏదైనా అన్యాయం జరిగితే